హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆరోగ్య భారతి. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు ఎలక్ట్రో హోమియోపతి ద్వారా ఎంతోమంది ఆరోగ్య సమస్యలకి చక్కటి పరిష్కారాలని అందించి వారు లైఫ్లో ఆరోగ్యంగా హ్యాపీగా ఉండటానికి కారణమైన డాక్టర్ చమన్ సింగ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ప్లాంట్ బేస్డ్ మెడిసిన్కి సంబంధించి కూడా ఆయన ఎంతగానో రీసెర్చ్ చేసి మనం కేవలం ప్రతిరోజు మందులు మింగుతూ బ్రతకాల్సిన అవసరం లేదు. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఫిస్టులు ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్న వెయిట్ లాస్కి కూడా మనం కేవలం ప్రకృతి ఇచ్చిన మందులతోనే హాయిగా మన ఆరోగ్య సమస్యలను అన్నిటినీ కంప్లీట్గా తుడిచివేయచ్చు అని ప్రూవ్ చేశారనమాట. మరి డాక్టర్ చమన్ సింగ్ గారితో మాట్లాడి ఆరోగ్య సమస్యలకి సంబంధించిన పరిష్కారాలు ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ముందుగా ఎలక్ట్రో హోమియోపతి అలాగే ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ మీద ఎంతో రీసెర్చ్ చేశారు కాబట్టి చాలామంది ఇప్పుడు వెయిట్ లాస్ కోసం ట్యాబ్లెట్లు వేసుకోవటం, పొద్దున్నే పరగడుపున జ్యూసులని తాగటం, జ్యూసులు కూడా అంటే ఏవేవో పొళ్ళు మనకు తెలీదు, కెమికల్స్ ఉంటాయి ఏముంటాయో, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా సార్. అలా కాకుండా న్యాచురల్గా ఎలక్ట్రో హోమియోపతి అండ్ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ ద్వారా మనం అధిక బరువుని తగ్గించుకోవచ్చా? తగ్గించుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఒబేసిటీ అనేది, అధిక బరువు అనేది కేవలం ఒక కారణంతో ఉండదు, దానికి అనేక కారణాలు ఉంటాయి. చాలామందిలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే పుట్టుకతో వచ్చేటువంటి కొన్ని జన్యువుల ప్రాబ్లం వల్ల వస్తాయి, అంటే వాళ్ళ వంశపారంపర్యంగా ఉండే ప్రాబ్లమ్స్. అట్లాగే వాళ్ళ లైఫ్ స్టైల్కి సంబంధించినట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడైతే ఆడపిల్లలు ఎక్కువగా థైరాయిడ్ బారిన పడటం వల్ల 14-15 ఏళ్ళకే ఎక్కువ బరువు అయిపోతుంది. థైరాయిడ్లో మనకి హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని రెండు ఉంటాయి. జనరల్గా హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో ఈ అధిక బరువు పెరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి. దానికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి ఒక రకమైన జీవనశైలి ఉంటుంది. అంటే చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి దానికి కూడా, అంటే ప్రతి అధిక బరువు పెరిగిన ప్రతి పేషెంట్కి కూడా ఒకే రకమైన లైఫ్ స్టైల్ కానీ లేకపోతే ఒకే రకమైన ట్రీట్మెంట్ కానీ ఉండదు. ఆ అధిక బరువు అనేది ఏ కారణం వల్ల వచ్చింది, సపోజ్ వంశపారంపర్యంగా వచ్చింది, లేదు అంటే వాళ్ళు ఎక్కువగా జంక్ ఫుడ్స్కి అలవాటు పడడం వల్ల వచ్చింది, లేదంటే కొన్ని జబ్బుల వల్ల వస్తాయి, లేదంటే కొన్ని శరీరంలో ఉన్న గ్రంథులు అధికంగా స్రవించడము లేదా లోగా స్రవించడము, ఇట్లాంటివి వస్తాయి. మీరు ఇందాక చెప్పినప్పుడు థైరాయిడ్ ఉంది, హైపోథైరాయిడ్ ఉంది. హైపోథైరాయిడ్లో ఒళ్ళు పెరిగే అవకాశం ఉంటుంది. చాలామంది ఒబేసిటీకి మందులు వాడుతూ ఉంటారు కానీ థైరాయిడ్ ఉందో లేదో చూసుకోరు. అట్లాగే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి వల్ల కూడా దేనివల్ల అయినా కానీ మనకి అధిక బరువు పెరిగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే శారీరక శ్రమ లేకపోవడం కావచ్చు, వాళ్ళు తినేటువంటి ఫుడ్డు పూర్తిగా ఫ్యాటీ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఆల్కహాల్ లాంటివి ఎక్కువ వాడడం కావచ్చు. ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. ఈ రకరకాల కారణాలకు ఉన్నటువంటి అధిక బరువు పేషెంట్స్ని రకరకాల కారణాలతోనే ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అంటే వీళ్ళందరికీ కూడా ఒకే మందు, ఇప్పుడు ఈ మందు ఇస్తే అధిక బరువు ఉన్న వాళ్ళు ఎవరైనా తగ్గిపోతారు అని చెప్పడానికి లేదు. వాళ్ళకు సంబంధించిన కారణం ఏదో కనుక్కొని ఆ కారణానికి మందిస్తేనే, ఆ గ్రాస్ రూట్ నుండి మందిస్తేనే ఆ బరువు తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళు పాటించవలసిన దాంట్లో చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా వాళ్ళు లైఫ్ స్టైల్లో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అంతకుముందు ఉన్న వాళ్ళ జీవనశైలి ఏంటిది, ఆ తర్వాత ఆ జీవనశైలిని వాళ్ళ అధిక బరువు తగ్గట్టుగా మనం ఎలా మార్చగలం అనేది దానికి ఒక మేము షెడ్యూల్ తయారు చేస్తాం, చేసేసి ఆ ప్రకారంగా చెప్తాము. అది చెప్పినప్పుడు ఏంటంటే అవి పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళు బరువు తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ మనం తినే ఆహారం మన బరువుకి ఎంతవరకు తోడ్పడుతుంది, తగ్గడానికైనా పెరగడానికైనా? ఖచ్చితంగా దాని ప్రభావం ఉంది. ఆహారం ప్రభావం అనేది ఒక అధిక బరువుకు మాత్రమే కాదు, దాదాపుగా అన్ని వ్యాధులకు సంబంధించినంత వరకు ఆహారం ప్రభావం ఖచ్చితంగా శరీరం మీద ఉంటుంది. మేము ఈ మందిస్తాం, ఇంకా మీరు ఏదైనా తినండి పర్వాలేదు అని అంటే తప్పు అవుతుంది. మీరు తీసుకునే ప్రతి ఆహారపు అణువు కూడా మీ శరీరం మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపెడుతుంది. అది మీ రక్త ప్రసరణ మీద ప్రభావం చూపెడుతుంది, మీ గ్రంథుల మీద ప్రభావం చూపెడుతుంది, మీ జీర్ణాశయం మీద ప్రభావం చూపెడుతుంది, మీ న్యూరో సిస్టమ్ మీద ప్రభావం చూపెడుతుంది. కాబట్టి తీసుకునే ఆహారంలో మనం ఏం తీసుకుంటున్నాం అనేది ఆలోచించడం అనేది ముఖ్యమైన విషయమే. ప్రతి ఆహారం కూడా శరీరం మీద ప్రభావం ఉన్నది. కాబట్టి అధిక బరువును పెంచే ఆహారాలు ఏంటి అంటే ఆ పేషెంట్కు, ఆ పర్టికులర్ పేషెంట్కు అధిక బరువును ఏ ఆహారం పెంచుతున్నది అన్నప్పుడు వాళ్ళ జీవనశైలి అంతా తీసుకుంటాం. అంటే రోజు మీరు ఏం తింటారు, వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏంటి, ఇవన్నీ తీసుకున్న తర్వాత అందులో మార్పులు ఏం చేయాలి. ఇంకొకటి ఏంటంటే సమయాలు కూడా ముఖ్యమే. ఏ సమయంలో తింటున్నారు, ఏ సమయంలో నిద్రపోతున్నారు, ఏ సమయంలో నిద్ర లేస్తున్నారు,
ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సార్ ఇంకొక విషయం, ఇప్పుడు మీరు ప్లాంట్స్ మీద ఎంతో రీసెర్చ్ చేశారు కదండి. సో మనకు మామూలుగా కొన్ని కొన్ని కూరగాయలు ఆకుకూరలు తినటం వల్ల ఎక్కువ ఫ్యాట్ రాదు, లిక్విడ్స్ ఎక్కువ ఉంటాయి వాటిల్లో అని అంటూ ఉంటారు. అలాగే పొద్దున్నే నిమ్మరసం తేనె తాగితే ఫ్యాట్ని కరిగిస్తుంది అంటారు. అలా మనం ఎక్కువగా ఈ ఆకుకూర లేదా ఈ ఫుడ్ తింటే మనకి కొవ్వు కరుగుతుంది అనటానికి ఏదన్నా ఉందా సార్? అట్లా ఏం లేదమ్మా, కాకపోతే ఆకుకూరలు అన్నీ కూడా మంచివి. ఏ ఆకుకూర తిన్నా కానీ మిగతా ఆహారం మీద ఆకుకూరలు తింటే మంచిదే, అంటే ఫ్యాట్ కరగడానికి అది దోహదపడుతుంది. దాంతోపాటుగా మనము శరీరానికి ఫ్యాట్ ఎక్కువగా లోపలికి అందించకపోవడము. ఇంకొకటి ఏంటంటే తీసుకున్న ఆహారం కూడా ఎంతవరకు మీ జీర్ణక్రియ అనేది ఎట్లా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఫ్యాట్ తీసుకుంటాను, మీరు తీసుకుంటారు, కానీ ఫ్యాట్ తీసుకున్న వాళ్ళందరూ లావుగారు. కాబట్టి వాళ్ళకు ఫ్యాట్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. అంటే శరీరంలో అది కలిసిపోకుండా, అది జీర్ణక్రియ అనేది సరిగ్గా జరగకుండా అది శరీరంలోకి ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్యాట్ రూపంలో కన్వర్ట్ అయ్యేటువంటి పేషెంట్స్కి వాళ్ళకు సంబంధించినంత వరకు ఏ ఆహారం తీసుకుంటే బాగుంటుంది అని అంటారు, అని ఒక అంచనా ఇస్తాం దానికి. అట్లాగే ఇప్పుడు మీరు ఎంత ఫ్యాట్ పెట్టినా కానీ సన్నగానే ఉంటారు కొందరు, అంటే వాళ్ళ శరీరం తత్వం అట్లాగా ఉంటుంది. ఈ ఫ్యాట్ డిపాజిట్ అనేది కొందరిలో జరుగుతుంది. ఆ జరిగే డిపాజిట్ ఎక్కువ జరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆహారపు అలవాట్లను, వాళ్ళ జీవన శైలిని మార్చుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా తప్పనిసరి. అయితే కొంతమంది నిద్ర లేకపోవటం లేదంటే ఎక్కువ స్ట్రెస్ వల్ల కూడా ఒళ్ళు పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారు? ఖచ్చితంగా నిద్ర లేకపోవడం వల్ల కానీ లేదా అతి నిద్ర వల్ల కూడా ఒళ్ళు వస్తుంటుంది. అంటే ఏదైనా మనకి ప్రకృతి ఇచ్చినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎన్ని గంటల వరకు పడుకోవచ్చు, మనిషికి ఎన్ని గంటల నిద్ర సరిపోతుంది అనేది ఒక లెక్క ఉంటుంది. దాంతో పాటుగా కాకుండా వీళ్ళు అదనంగా పడుకున్నప్పుడు, ఫర్ సపోజ్ అంటే ఈ రోజుల్లో నేచర్కి అంతా కూడా విరుద్ధంగానే పోతున్నాం. అంటే రాత్రులు మేలుకోవడం, పొద్దున పడుకోవడం ఇది చేస్తున్నాం. అంటే ప్రకృతి మనకి ఇచ్చింది ఏంటంటే పగలు పని చేసుకోవడానికి, రాత్రి నిద్రపోవడానికి ప్రకృతి మనకి ఇచ్చింది. ఎందుకు చీకటి పడుతుంది? చీకటి పడగానే పక్షులన్నీ కూడా సరాసరి గూట్లోకి వెళ్తాయి, కానీ మనుషులు ఎప్పుడు గూట్లోకి వెళ్ళరు, పార్టీలు చేసుకుంటూ ఉంటారు. ఆ పార్టీలు చేసుకోవడం వల్ల కూడా ఏమవుతుందంటే లేట్ నైట్ తీసుకున్నటువంటి ఆహారము జీర్ణ ప్రక్రియ సరిగా జరగదు. మనిషికి 9 to 11 మధ్యలో, 9 నుంచి 11 గంటల మధ్యలో గ్రంథులు బాగా పనిచేస్తవి. ఆ గ్రంథులు వాటి సీక్రెషన్స్ సరిగ్గా రిలీజ్ చేసుకునేటువంటి సమయం అది. అప్పుడు మనిషి నిద్రలో ఉండాలి. నిద్రలో మాత్రమే గ్లాండ్స్ అవి కరెక్ట్ స్టిమ్యులేట్ అవుతాయి. ఎప్పుడైతే మనిషి ఆ సమయంలో నిద్రలో ఉండడో ఆ గ్లాండ్స్ సరిగా స్టిమ్యులేట్ కావు. అందుకోసం అని చెప్పేసి నిద్ర లేని వాళ్ళలో ఒలుబారు ఎందుకు వస్తుందంటే గ్రంథుల పనితీరు సరిగా ఉండదు. గ్రంథుల పనితీరు సరిగా లేక మీ యొక్క మెటబాలిక్ సిస్టమ్ అంతా కూడా అబ్నార్మల్ అవుతూ ఉంటుంది. ఈ మెటబాలిక్ సిస్టమ్ అంతా అబ్నార్మల్ కావడం వల్ల ఏమవుతుంది, ఒళ్ళు వస్తూ ఉంటుంది, ఇంకా మిగతా జబ్బులు వస్తూ ఉంటాయి. అట్లాగే అతిగా నిద్రపోవడం వల్ల కూడా ఒళ్ళు వస్తూ ఉంటుంది. ఏదైనా కానీ ఏంటంటే ప్రకృతితో సహజీవనం చేస్తూ మనిషి జీవనశైలిని అవలంబిస్తే ఏ బాధలు ఉండవు. సార్ వెయిట్ లాస్కి సంబంధించి ఏదైనా ఒక చక్కటి టిప్తో ఇది ర్యాపప్ చేద్దాం సార్. అంటే ఒక టిప్ కాదు, నిజానికి ఇప్పటి వరకు చెప్పినవన్నీ టిప్సే. సింపుల్ టిప్ అంటే ఇప్పుడు మాకు ఎట్లా అంటే ఇప్పుడు ఇలా అంటే మీరు వెళ్ళి తగ్గిపోతారంటే అబ్బా హాయిగా అనిపిస్తుంది, మేము ఇలా అనకపోయినా తగ్గిపోయిన సైకలాజికల్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తీసుకోకుండా ఉండడము, వాటర్ ఎక్కువ తీసుకోవడం, ముఖ్యంగా వాటర్ ఎక్కువ తీసుకోవడము, సమయానికి భోజనం చేయడము, సమయానికి నిద్రపోవడము, శారీరక శ్రమ చేయడం. శారీరక శ్రమ అంటే మీరు అది ఎక్సర్సైజ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, వాకింగ్ చేస్తారా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అంటే అది కూడా ఒక్కొక్క వయసులో ఒక్కొక్కటి. ఇప్పుడు 40 దాటిన తర్వాత స్పీడ్ రన్నింగ్స్ వద్దని చెప్తాము, స్పీడ్గా పరిగెత్తడం కానీ ఇవన్నీ చేయొద్దంటాము. అదే చిన్నోళ్ళు ఉన్నారనుకోండి, టీనేజ్లో ఉన్నారనుకోండి, రన్నింగ్ చేయడం ఏం పర్వాలేదు అంటాము. దానికి కూడా మళ్ళీ వాళ్ళ హెల్త్ కండిషన్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ హార్ట్ రేట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ మిగతా అన్నీ కూడా ఎట్లా ఉన్నవి, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఏ ఎక్సర్సైజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనేది చెప్తూ ఉంటాం. దాంతో పాటుగా మందులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మందులు అంటే సార్ మెడిసిన్స్, అంటే ప్లాంట్ బేస్డ్ మెడిసిన్. ప్లాంట్స్ నుండి తీసినటువంటి కొన్ని స్పాజరిక్ ఎసెన్స్ అంటాము, అది పూర్తి సైంటిఫిక్ మెథడ్. ఆ మెథడ్ ద్వారా తీసినటువంటి ఎసెన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోవడం వల్ల అంటే బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ను అది తొందరగా కరిగించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కూడా జీవనశైలి మార్చుకోవడం. ఇక ఇవన్నీ మీరు చెప్పినట్టుగా నిమ్మకాయ కానీ తేనె కానీ తాగడం మంచిదే, అంటే
శరీరానికి అయితే ఆరోగ్యానికి అయితే మంచిదే, తాగొచ్చు. కానీ తాగిన వాళ్ళందరూ వెయిట్ లాస్ అవుతారు అనేది లేదు. అంటే ఒక్కొక్క శరీర తత్వం ఒక్కొక్క రాగా ఉంటుంది కాబట్టి ఆహారం కూడా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఆహారం తీసుకో, దానికి కొన్ని నియమాలు పద్ధతులు ఉన్నవి. ఆ ప్రకారంగా తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దాని రిజల్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ఆహార నియమాల గురించి మనం ఒక ఎపిసోడ్ చేద్దాం సార్. అయితే వెయిట్ లాస్ గురించి ఒక జీవన శైలిలో ముఖ్యంగా మనం పాటించాల్సిన మెయిన్ థింగ్స్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.